ఎలాగైనా సరే పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలని గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు ఆ నాయకుడు. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఒకప్పటి పశ్చిమ బెంగాల్ సీఎం నడిచిన బాటలో నడిచి విజయాన్ని సాధించాలని రంగంలోకి దిగుతున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా స్టోరీ? లెట్స్ వాచ్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక సీట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రానున్న లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లను గెలవకపోతే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రజలలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇక తనపై సానుకూల దృక్పథాన్ని కల్పించడానికి వచ్చే లోక్సభ ఎన్నికలలో అత్యధిక సీట్లను గెలుచుకునేలా ప్రచారం చేయడానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గత ఎన్నికలకు ముందు ఎంచుకున్న వ్యూహాన్ని ఎంచుకున్నారు. గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ వీల్ చైర్లోనే ప్రచారం చేశారు. ఆ సానుభూతి ఆమెకు బాగానే వర్కౌట్ అయింది. ఇక ఇదే పంథాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వీల్ చైర్లోనే ఎన్నికల ప్రచారాన్ని చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీల్ చైర్లో ప్రచారాన్ని చేసినట్లయితే వ్యక్తిగతంగా ప్రచారం చేసినట్లు ఉంటుంది. అలాగే ప్రజల సానుభూతి కూడా సంపాదించినట్లు ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూస్తుంది. ఆ తర్వాత కేసీఆర్ బాత్రూంలో జారిపడటంతో ఆయన తుంటి ఎముక విరగ్గా డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత అది పూర్తిగా సెట్ కావడానికి కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కొద్దిగా నడుస్తున్న కేసీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అయితే ఇంకా పూర్తిగా కోలుకొని కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రావాలంటే సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు లోక్సభ ఎన్నికల పర్వం కూడా పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే పూర్తిగా గాయం మారనప్పటికీ లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కేసీఆర్ త్వరలో రంగంలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారాయన. ఇక అసెంబ్లీలోకి కూడా వీల్ చైర్లోనే రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి వీల్ చైర్లోనే ప్రచారాన్ని సాగించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. గతంలోలా కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేయాలని, వీల్ చైర్లోనే లోక్సభ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించాలని, అది ప్రజల నుంచి సానుభూతిని వర్కౌట్ చేస్తుందని భావిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ ఆలోచన ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి మరి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని